అల్లు అర్జున్ సరైనోడు సినిమా మాస్ ఎంటర్టైనర్గా నిలవడమే కాకుండా భారీగా ఫ్యాన్స్ను తెచ్చిపెట్టింది. మాస్ ఎలిమెంట్స్, ఫైట్స్, పాటలు ఆయనకు మాస్ హీరోగా ఇమేజ్ను మాత్రమే కాకుండా బాక్సాఫీస్ వద్ద స్టార్ స్టేటస్ క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకున్న పరిస్థితి కనిపించలేదు. ఇదిలా ఉండగా బన్నీ కెరీర్లోనే ఈ సినిమా ఓవర్సీస్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా అప్పట్లో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా అప్పట్లో $1 మిలియన్ క్లబ్లో చేరటం విశేషంగానే చెప్పుకున్నారు. ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో $8 కోట్ల వసూలు చేసింది. దాంతో ఈ సినిమా సుమారుగా $127 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇదిలా ఉండగా అతి త్వరలోనే సరైనోడు మూవీకి సీక్వెల్ తెరకెక్కించాలని అనే ప్లాన్లో మేకర్స్ ఉన్నట్టు ఫిల్మ్ సర్కిల్ నుంచి వినిపిస్తున్న టాక్. ఈ సినిమాలో అల్లు అర్జున్ గారి పాత్ర ఎవరూ ఊహించినటువంటి తరహాలో ఉండబోతుందని, ముఖ్యంగా ఇందులో అల్లు అర్జున్ గారి క్యారెక్టరైజేషన్ ప్రతి సీన్లో గూస్ బంప్స్ తెప్పించే తరహాలో ఉండేలా స్క్రిప్ట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తున్న సమాచారం. అంతేకాకుండా ఈ సరైనోడు సీక్వెల్లో ఒక ఇంపార్టెంట్ రోల్లో నందమూరి హీరో కనిపించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే ఆ నందమూరి హీరో ఎవరనేది తెలియాల్సి ఉంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ నందమూరి హీరో సరైనోడు సీక్వెల్లో నెగిటివ్ రోల్లో కనిపించబోతున్నారు అని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ పాత్ర సరైనోడు సీక్వెల్లో అత్యంత పవర్ఫుల్గా ఉండటంతో పాటు అత్యంత నెగిటివ్ విలనిజం ఉండేలా మేకర్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ పాత్ర చివర్లో ఎంతో ఎమోషనల్గా ఎండ్ అయ్యే విధంగా ట్విస్ట్ ఉండేలా కథను సిద్ధం చేసినట్టు టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్నాయి టాక్. ఈ రూమర్స్ విన్న వారంతా సరైనోడు సీక్వెల్ త్వరగా రూపుదిద్దుకోవాలని నందమూరి ఫ్యాన్స్తో పాటు మెగా ఫ్యాన్స్, కామన్ ఆడియన్స్ సైతం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే సరైనోడు సీక్వెల్పై వస్తున్నటువంటి ఈ రూమర్స్ నిజమా కాదా తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండక తప్పదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.